నా పేరు లక్ష్మీ దుర్గా భవాని, కనకరాజ్ భార్యని నేను. ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే చెప్పలేమంటున్నారు, ఎటు కాకుండా ఉంది. ఆయన ఉంటేనే మాకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, మమ్మల్ని ఎవరు చూసి ఇవ్వాలనేది ఎవరు లేరు. ఆయనే మమ్మల్ని పోసిందాడు. ఏదో కష్టం మీద ఆయన బండి తెచ్చుకున్నారు. ఆ బండి కూడా సీల్ చేసేస్తాను, రద్దు చేసేస్తానని ఎస్సీ నాగరాజ్ అంట అతని పేరు. ఆయన చాలా దారుణంగా చేశారంట. హోంగార్డ్ అని అతను కూడా చాలా దారుణంగా చేశారంట. మేము బాధ చెప్పుకునేదే పోలీసులకి. పోలీసులు ఎంత దారుణంగా చెప్తే మేము ఇంకెవరికి చెప్పుకోము బాధ. ఇప్పుడు ఆయన పరిస్థితి చెప్పలేమని అంటున్నారు. ఆయన పరిస్థితి అలా హాస్పిటల్లో ఉందండి. పోలీసులు ఎంత కఠినంగా ఉంటే అలాగండి. 3 రోజులు చిత్రహింసలు పెట్టారంట స్టేషన్లోను. ఆ రోజు ఆదివారం నైట్ చాలా ఇదిగా 5ంటికి తీసుకెళ్ళి 9-10 ఆ టైం వరకు కొడతానే ఉన్నారంట అతన్ని. ఆ రోజు ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాడు 11 అయింది. ఏం జరిగింది ఏంటనంటే మా ఆయన చెప్పారు, ఇలాగా రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకోకుండా అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటండి, రోడ్డు మీద చేయాలి పోలీసులు అనేది. అలాంటిది ఆయన బండి మీద లాక్కుని షర్టు పిచ్చుకుని లాక్కుని స్టేషన్ లోపల తీసుకెళ్లి తలుపులేసి మరి అతని బట్టలు ఉప్పేసి మరి దారుణంగా పోలీసులు బూటకాలతో తొక్కడం తన్నడం చాలా దారుణంగా కొట్టారంటండి. 5ంటి కాడ నుంచి నైట్ 10ంటి వరకు కొడతానే ఉన్నారంట ఆయన్ని. కొట్టేది కాకుండా మళ్ళీ అతను బెదిరింపులంట. నీ లైసెన్స్ ఏదో ఉందో అది రద్దు చేసేస్తాం, వ్యాన్ కూడా సీలేసేస్తాం అని అన్నారంట. నేను ఏం చేశాను సార్, అసలు నా మీద కక్ష ఏంటండి, వీడియో తీసినందుక కక్ష అన్నారంట. అన్నా సరే నీ అంతేంటో తేల్చేస్తాను అన్నారంట. అప్పటికి నేను గంట బట్టి ఫోన్ చేస్తే అసలు ఆ ఫోన్ ఆదినంలో పెట్టేసుకున్నారు. ఫోన్ ఎత్తలేదు. నాకు కంగారు పడి పక్కన అతనితో ఫోన్ చేస్తే అప్పటికి 10-11 ఆ టైంలో ఫోన్ ఎత్తారు. కానిస్టేబుల్ అంటే అతను ఎవరు పేరు చెప్పలేదు. ఇలాగా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేషన్ కాడికి రండి, ఏమీ కాదు డ్రంక్ అండ్ డ్రైవ్లో కొంచెం దొరికాడు, వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్పారు. కొట్టారు తిట్టారని చెప్పలేదు మాకు. మా తమ్ముడు వేరే కుర్రోడు వెళ్ళి తీసుకుని వద్దామని వెళ్ళేటప్పటికి చాలా దారుణంగా ఉన్నారంట ఆయన చూసి మా తమ్ముడు ఏడ్చాడంటండి. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎస్సీ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటంటే, మీ బావ చేసేది వీడియో తీసాడంట, వీడియో తీసి పైగా పెడతాడంట, మా ఉద్యోగాలు పోతాయంట అని లేనిపోని అన్నీ పెట్టారండి ఆయన మీద. ఆ రోజు నైట్ సంతకం పెట్టి తీసుకొస్తే మళ్ళీ వెళ్ళి మా తమ్ముడు వెళ్ళి వ్యాన్ తాళము బండి అడిగారంటండి. ఎవరు రేపు రండి రేపు ఇస్తానని దారుణంగా మాట్లాడాడంట. నాగరాజ్ అతని పేరు నాగరాజ్ అంటండి, ఎస్సీ పేరు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అత్త మనం ఎడుతూనే ఉన్నారు. మా ఆయన ఏం చేయాలో తెలియక అన్నం కూడా తెలియలేదు. ఆ తెల్లారి పొద్దున్న నేను తెలిసిన అతను ఉంటే మాకు తరపున మా అమ్మ తరపున పంపాను, ఇద్దరిని కలిపి పంపాను. పంపితే గంట వరకు లోపల కూర్చుని ఎస్సీ బయటికి రాలేదంట. ఈయన వెళ్దామని అన్నా సరే లోపలికి రావద్దన్నారంట కానిస్టేబుల్ వాళ్ళును. అతను పెద్ద అతన్ని కూర్చుని ఇక్కడ 3ంటికి బయలుదేరితే సాయంత్రం అక్కడికి వెళ్ళి అతను బయటకు వచ్చినోడికి 8 ఆ టైం అయిందంటండి. ఆ టైం వరకు అక్కడ బయటే కూర్చున్నారంట. అతను బయటికి వెళ్ళిపోతున్నాడంట. ఎస్సీ నాకు కేసులు ఉన్నాయి, నేను బయటకు వెళ్ళిపోతున్నాను చెప్పాలగాని బయట ఉన్న వాళ్ళకని చెప్పి కానిస్టేబుల్ ద్వారా చెప్పించాడంటండి. ఈయన బయటికి వెళ్ళిపోతుంటే అదేంటండి బయటికి వెళ్ళిపోతానని అంటున్నారు, ఈయన అసలు ఏం చేశాడు ఏంటనేది మాకు అనేది తెలియాలి కదనంటే, అతను ఏం చేసేది ఏంటో నీకు ఏం తెలుసు, అతను ఏమన్నా చుట్టాలా అది అని దారుణంగా మాట్లాడాడంటే ఎస్ఐ. అదేంటండి డ్రగ్ అండ్ డ్రైవ్ అనేది రోడ్డు మీద చేస్తారు కదా, మీరు లోపల ఎందుకు తీసుకెళ్ళి లోపల ఎందుకు కొట్టారు చేశారని ఎందుకని చేశారని అంటే నీకు చెప్పవలసిన పని లేదన్నారంటండి. ఆయనతో కూడా చాలా దారుణంగా మాట్లాడారంట. ఇంకా అతను తీసుకుని కూడా ఇంటికి వచ్చేసి బాధపడ్డ ఆ రోజు నైట్ అత్తమానవును. ఆ రోజు నైట్ అత్తమానం ఆలోచించుకున్నారండి. ఈయన మరి ఏం చేయాలనుకున్నారు ఏంటనేది తెలీదు. ఈయన ఏమన్నారో నాకైతే చెప్పలేదు. ఆ రోజు నైటు ఎంత దారుణంగా అన్నారును. ఆ రోజు ఉదయం మంగళవారం పూట పొద్దున్నే నేను వెళ్తున్నాను అని అన్నారండి. సరే అయితే డబ్బుకి ఏమన్నా ఆశపడుతున్నారేమో బావా, ఒక 20,000 అలాగే ఇస్తానని చెప్పు, డబ్బుకి ఆశపడితేనని నేను చెప్పి పంపించానండి.
స్టేషన్ కాడికి వెళ్ళి ఒక్కడే వెళ్ళి అడిగాడంటండి, కాళ్ళ మీద అడిగాడు, కాళ్ళ మీద పడి పడ్డాడంటండి. పడితే నేను డబ్బు తీసుకొని ఏం తీసుకొనిరా, నువ్వు నా ఎంత చూస్తానన్నావు, ఆ వీడియో తీసి నా ఎంత చూస్తానన్నావు, ఇంక నీ బతుకు అయిపోయింది, కుక్క బతుకు అయిపోయింది, ఇంక నీ బతుకు ఈ రోజుతో లాస్ట్, నీ వ్యానో రాదు, నీ లైసెన్స్ రాదు, లైసెన్స్ రద్దు చేస్తాను, వ్యానో సీల్ చేస్తాను అన్నారంటండి. అతను అనగానే ఏదైనా కంగారు వచ్చేసిందంటండి. మళ్ళీ కానిస్టేబుల్తో, పక్కనున్న కానిస్టేబుల్తోనూ లేనిపోని అన్ని కేసులు కొంచెం పక్కకు రారా అని అదంతా చెప్పించి లేనిపోని కేసులన్నీ వీడి మీద రుద్దిచ్చారని అన్నారంటండి. ఆయన ఏం చేశాడండి, లేనిపోని అన్ని కేసులు ఆడి మీద రుద్దిచ్చారా, ఇంక ఈడితే ఇక్కడితో అయిపోయింది, ఇటు బతుకు, రేపు పొద్దు నుంచి కుక్క బతుకు ఈడు బతుకు అని అన్నారండి. ఇంక ఈయనకి ఏం చేయాలో తెలియక కంగారు వచ్చేసి, అసలు నేను ఏం చేసిన ఎస్సీ గారండి, అసలు మీకు మాకు ఏమన్నా ఉందండి రాదు, అసలు నేను ఏం చేసిన వీడియో తీసినందుకేనండి ఇంత కక్ష, పోనీ వీడియో తీసిన తప్పు నాదండి అని అక్కడికి కాళ్ళ మీద పడ్డారంటండి. అలా అయినా కనికరించలేదంటండి. ఇంక ఈ జీవితం అయిపోయింది, ఈ రోజుతానికి గట్టిగా ఇదిగా చెప్పారంటండి. ఇంకా చాలా దారుణంగా బూతులు తిట్టారంట, చెప్పలేను నేను అసలు ఆ బూతులు. వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి పెట్రోల్ తీసుకుని అక్కడే బండిలో పెట్రోల్ తీసుకుని అక్కడే వేసుకుంటూ వచ్చేసి స్టేషన్లో అంటించేసుకున్నారంటండి. అంటించుకున్నా సరే అలా చూసారంట కానీ దగ్గరికి వెళ్ళలేదంటండి. కాబట్టి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇసుక వేసి అతన్ని కొంచెం ఆరిపోయారంటండి. ఆరిపోయాక అప్పుడు 108కి ఫోన్ చేస్తే 108 వచ్చిందంటండి. వచ్చి అప్పుడు ఇక్కడ బందర్ హాస్పిటల్ తీసుకొచ్చారంటండి. తీసుకొచ్చాక అసలు ఫోను వ్యాను 3 రోజులు వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారంటండి. పెట్టుకుని ఈయనకి ఇలా కాలేక మంగళవారం పూట ఇతను జరిగాక మధ్యాహ్నం 12 ఆ టయానికి నాకు ఫోన్ వచ్చిందంటండి. మీ ఆయన అంట ఇలా అంటించుకున్నారంటండి అని ఆ 108లో ఉన్న ఆవిడ ఫోన్ చేసి చెప్పిందండి. అప్పుడు ఇచ్చారంటండి అలా అంబులెన్స్ వాళ్ళకి ఫోను చేసుకోమనని. ఆవిడ తీసి పోలీసు లాగా తీసి ఆవిడకి ఇస్తే ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పిందండి, ఇలాగండి ఇలాగ మీ ఆయన అంటించేసుకున్నారమ్మా, ఇలా బందర్ హాస్పిటల్ తీసుకెళ్తాం, తొందరగా రమ్మని ఫోన్ చేస్తే నేను వెళ్ళేటప్పటికి 1 గంట టైం అయిపోయిందండి. అప్పుడు వరకు కూడా ఫోన్ ఇవ్వలేదండి. ఆ అంబులెన్స్ వారు ఆ ఫోన్ చేయడానికే ఇచ్చారు, ఇంకా తర్వాత తీసేసుకున్నారు. ఓంగడ్డ అండి అతని పేరు, అతను పోలీస్ దగ్గర ఉంటాడంటండి ఓంగడ్డ, అతని దగ్గర ఫోన్లు పెట్టేసుకున్నాడు. మా ఆయన బుడ్డ ఫోన్ కూడా తీసుకెళ్లారు మంగళవారం, ఆ ఫోను ఈ ఫోను అతని దగ్గర పెట్టేసుకుని ఆ రోజు కూడా ఫోన్ ఇవ్వలేదు. నేను వెళ్ళిన తర్వాత 2 గంటలకి నన్ను చూపించారు. నాకు చాలా దారుణంగా ఇదిగా భయపడ్డాను.